యాదాద్రి భువనగిరి జిల్లాలో నిత్య పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలకు వలవేసి 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. నిందితుడిని కడప జిల్లాకు చెందిన సురేంద్రగా గుర్తించారు. తాను హైదరాబాద్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ అని మాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలుస్తోంది. కొంతకాలం క్రితం హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుని 12 లక్షల రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు వచ్చాయి. విజయవాడ, కరీంనగర్ మహిళను మోసం చేశాడని సురేంద్రపై ఆరోపణలు ఉన్నాయి. 15 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారం కట్నంగా తీసుకుని మోసం చేశాడని భువనగిరికి చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోమవరపు సురేంద్ర ఈ కడప టౌన్ సంబంధించిన వ్యక్తి. ఇతని మీద 2024 సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ 306/24 లో ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. సోమవరపు సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను మాయమాటలు చెప్పేసి క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు 2021లో. అంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను, కన్సల్టెన్సీ నడుపుతాను, నాకు పెట్రోల్ బంక్ ఉంది, ఇట్లాంటి అన్ని కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి అంటే డబ్బు ఒక 9 లక్షల రూపాయల క్యాష్ ని తీసుకున్నాడు. అలాగే ఒక 30 తులాల బంగారం కూడా తీసుకొని 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను ఎస్కేప్ అయ్యాడు. ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక 3 అమ్మాయిల్ని విజయవాడకు సంబంధించిన ఒక 2 ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ వాట్సాప్ ఖాతా సృష్టించారు. మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ప్రకటన చేసింది. ఆ ఖాతా కలెక్టర్ది కాదని వెల్లడించింది. చెరుకూరి శ్రీధర్ ఫోటోలు వాడి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.